హాయ్ హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనమైతే అన్న నెల్లూరు చేపల ఇగురు ఎలా తయారు చేయాలో అన్న చెప్తారు. ఇప్పుడు చూద్దాం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం, చేసే స్టైల్ చూద్దాం. వెరీ టేస్టీగా చేస్తారంట అన్న. అన్న ఏమేమి చేసావు అన్న? ఫస్ట్ వచ్చేసి అల్లం, పచ్చిమిర్చి, ఓకే, ఉల్లిపాయలు కచ్చా పచ్చగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి, కొంచెం దాల్చిన, యాలక్కాయ, లవంగాలు ఒక 4 వేసేసి పొడి పౌడర్ పట్టుకోవాలి. ఓకే. చింతపండు నానబెట్టారు. ఇంకా ఇది ధనియాలు వచ్చేసి వేయించారా పచ్చివేనా? వేయించేసి. ఓకే. ఆ తర్వాత మీరు వచ్చేసి చేప ముక్కలు నీట్గా కడిగి పెట్టుకున్నారు. ఓకే. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అన్న ఏమేమి చేస్తారో. ఈలోగా ఒక పక్కన చేపల పులుసు గుమగుమ ఉడుకుతూ స్మెల్ వస్తుంది. ఎంతమందికి ఫిష్ కర్రీ, ఫ్రై ఏది ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చాలా టేస్టీగా చేస్తాడంట అన్న. ఎంతమందికి నెల్లూరు చేపల ఇగురు తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి. అన్న ఎలా చేస్తాడో చూపిస్తా. మనం పెట్టుకునే గిన్నె ఏదైనా సరే బాండి కొంచెం ఎలడ్పాటుగా ఉండాలంట, ముక్కలు విరిగిపోకుండా, కొంచెం దలసరగా కూడా ఉండాలి, అడుగంటకుండా ఉండడం కోసం అన్న అయితే ఇలా కొంచెం ఎల్లడుపుగా ఉన్న గిన్నె అయితే తీసుకుని గ్యాస్ అయితే ఆన్ చేశారు. ఇప్పుడు ఏమేమి వేస్తారనేది చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ వచ్చేసి గిన్నె వేడైన తర్వాత వేడైందో లేదో చూసుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ అన్న ఆయిల్ అయితే వేస్తున్నారు. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందా అన్న? ఓకే. ఆయిల్ అనేది మనకి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందంట, అందుకని అన్న ఎక్కువ వేస్తున్నారు. మనం అత్తమాన్ రెగ్యులర్గా ఆయిల్ ఎక్కువ వాడడం కాబట్టి కొంచెం నీసు కూరల్లో కొంచెం ఉప్పు, కారం, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదన్నా. ఓకే. ఇప్పుడు మసాలా దినుసులు తీసుకుంటున్నారు. లవంగ, యాలుక్కాయలు వేశారు తాలింపులో. కొంచెం మెంతులు కూడా వేశారు తాలింపులోనే. రక్షిగడ్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు చేపల పులుసు ఎవరు ఈగురు ఎవరు చేస్తున్నారని. గణేష్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. హాయ్ చెప్పేలాగా. జీలకర్ర కూడా వేసి అండ్ ఆయిల్ అనేది బాగా మరిగింది. జీలకర్ర, మెంతులు, లవంగ, యాలుక్కాయలు వేసుకుని అన్న గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకున్నారు. కొన్ని ఆనియన్స్ అనేవి చిన్న చిన్న పీసెస్గా కావాలంటే కట్ చేసుకుంటున్నారు. ఓకే. ఆనియన్స్ దీంట్లోనే వేసేసుకున్నారు. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పేస్ట్ చేసుకున్నది పక్కనే ఉంది. కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్నారు. వావ్. హాయ్ ట్రిక్సీ. ఇది బాగా వేయిస్తున్నారు కదన్నా. వేగాల బాగా ఉల్లిపాయలు ఏంటన్నా హాఫ్ బాయిల్ చేసుకోవాలా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ కచ్చా పచ్చగా దంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం. ఓకే. చాలా టేస్ట్గా ఉంటుందంట. ఇది నెల్లూరు స్టైల్ అంట. ఇది కూడా బాగా ఫ్రై అవుతుంది, కుక్ అవుతుంది. మంట పెద్ద మంట మీద పెట్టి ఫ్రై చేస్తున్నారు. ఇప్పుడైతే మూత పెట్టేశారు. మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టారు. మైమయాన్ని తిప్పుకుంటూ కొంచెం కలర్ మారే వరకు, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తిప్పుకున్న తర్వాత అలా వదిలేకుండా మూత పెడుతూనే ఉండాలి. ఇంకా ఫ్రై అవుతూనే ఉంది. బాగా బ్రౌన్ కలర్ అయిపోవాలి. అండ్ దీనికి వచ్చేసి మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లము 3 కలిపి కచ్చా పచ్చగా మిక్సీ పట్టామన్నమాట. ఓకే. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి అన్న. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న ప్రాసెస్? ఓకే. మనకి ఫ్రెష్ ఇదైతే ఓకే. బాగా ఉల్లిపాయ ఓకే ఫ్రెష్గా దొరికాయి. మంచిగా కోసేసుకొని కడిగేసి నీట్గా ఇవైతే మొత్తం అన్న అయితే ముక్కలు ఉల్లిపాయలు రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించి కరివేపాకు అదంతా తాలింపు అంతా వేశారు కాబట్టి ఇప్పుడు ముక్కలు వేశారు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు వేసిన తర్వాత ఏం చేయాలన్న? జాగ్రత్తగా ముక్కలు విరిగిపోకుండా పైకి కిందికి. అన్నయ్య మీరు ఎన్ని సంవత్సరాల నుండి వంట చేస్తారు? మీకు బాగా ఎక్స్పీరియన్సా? 25 ఏళ్ళు. ఓకే. ఏమేం కర్రీస్ బాగా చేస్తారు నెల్లూరు స్టైల్లో? చికెన్, మటన్, పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు, బొమ్మడాయి పులుసు, అన్నీ స్పెషల్గా. అన్నీ స్పెషల్. ఓకే. చట్నీస్, వెజ్, నాన్ వెజ్ అన్నీ. ఇవన్నీ తిప్పుకుంటున్నారు మళ్ళీ ఒకసారి నీట్గా. ఓకే. ఇరగకుండా ముక్కలు వేరు. మనం చేసిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక స్టేజ్లో మంచి ఆయిల్ అనేది పైకి వచ్చి చక్కగా ధనియాల పౌడర్ అయితే జిమ్మాను. ఇక కంప్లీట్లీ కొత్తిమీర కూడా వేసేసాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి
ఇక గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎవరికైనా చేపల పులుసు నేను ఏ స్టైల్లో చేస్తానో కావాలంటే కనుక ఇంకొకసారి కామెంట్ చేయండి, లేదా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది, అలా చూసినా పర్వాలేదు. లేకపోతే నేను చేపల పులుసు భలే చేస్తాను, ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం నేను చేపల పులుసు చేసినప్పుడు వీడియో కూడా చేస్తాను. హెమ్మీ చేపల పులుసు రెడీ అయిపోయింది. వావ్, బ్యూటిఫుల్. ఓకే, చేపల పులుసు అయితే గ్యాస్ ఆఫ్ చేసేస్తూ అన్నయ్య ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం మనమైతే. అన్న ఓకే, అవి కొంచెం ఇంకా అంటే చిన్న మంట మీద ఇంకా మగ్గిస్తున్నారు, ఏం వేయకుండానే. ఓకే, ఒక 1-2 మినిట్స్ అసలు అంతా కూడా ప్రాసెస్ అనేది ఇలా ఏమి వేయకుండా, అంటే ఏమంటారు దాంట్లో ముక్కలు కొంచెం నూనెలో మగ్గాలి అంతవరకు ఏం వేయలేదు అన్న. ఇలా ఒక్కొక్కసారి కొంచెం మనం గరిటె పెట్టకుండానే తిప్పుకుంటూ చిన్న మంటలో చేపల్ని మగ్గించుకుంటూ ఉండాలి ఉల్లిపాయలతో పాటు. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నారా అన్న? సాల్ట్ అంటే ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? రుచికి సరిపడా, ఒక్కొక్కళ్ళు కొంచెం ఎక్కువ. ఇప్పటి వరకు అసలు మీరేం ఉప్పు అనేది వేయలేదు ముక్కలు గలుపు అని అలా. ఓకే, ఇప్పుడే సాల్ట్ వేస్తున్నారు. మనం తినేదాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలంట. ఆ తర్వాత పసుపు వేసుకుంటున్నారు అన్న. ఒక 1/2 స్పూన్ పసుపు అనేది యాడ్ చేశారు. కారం యాడ్ చేస్తున్నావా అన్న? కారం అమ్మ, ఇంటి కారం. ఓకే, మర అది ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్న కారం, షాపుది అయితే బాగోదు, మరబట్టించుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్తున్నారు అన్న. అయితే ఆ కారమే యాడ్ చేస్తున్నారంట. కారం ఒక 2-3 స్పూన్లు వేసావా అన్న? 2 స్పూన్లు అనుకున్నా. 2 స్పూన్లు. మళ్ళీ కారం వేసిన తర్వాత ఒకసారి చిన్నగా తిప్పుకుంటున్నారు అన్న, గ్రేవీ అనేది ముక్కలపై పడేలాగా. పైన ధనియాల పొడి అనేది యాడ్ చేస్తున్నారు. ధనియాల పొడి అనేది ధనియాలు మెంతులు కలిసి ఫ్రై చేసి దాంట్లో చింతపండు రసం అనేది ఇప్పుడు వేసేస్తున్నారు. ఓకే, రెడీ. చింతపండు పులుసు యాడ్ అయ్యింది. అన్న ఒకసారి బట్టతో ఇలా అటు ఇటు పట్టుకుని ముక్క విరిగిపోకుండా స్పూన్ కానీ గరిటె కానీ వాడకుండా ఇలా జాగ్రత్తగా చక్కగా అన్న ఇలా తిప్పుతున్నారు. మరి కొబ్బరి అది లాస్ట్లో నాన్న ఎలా యాడ్ చేస్తావు చూపిస్తావా? నెక్స్ట్ కొబ్బరి అనేది వేయించారు. కొబ్బరితో పాటు దాల్చిన చెక్క, లవం మొగ్గలు, జీలకర్ర, వీటిని మొత్తం అంతా కూడా వేయించారన్నమాట. పచ్చి కొబ్బరి, ఎండి కొబ్బరినే మళ్ళీ ఒకసారి ఇంకొంచెం వేయించుకున్నారు. వేయించుకుని ఇలా పౌడర్ చేసుకున్నారు. టేస్ట్ చాలా బాగుంటుందంట ఇది యాడ్ చేస్తే. వాటర్ వేసుకుంటున్నారు కొంచెం. ఇప్పుడు మూత పెట్టారన్న. మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలంట. మంట అయితే పెద్ద మంటే పెట్టారు. చూద్దాం ఫైనల్ ప్రాసెస్ ఏంటి అనేది. ఉడుకుతుంది, ఇగురు కదా, వాటర్ చాలా తక్కువ వేశారన్న. కొబ్బరి పొడి వేసిన తర్వాత మొత్తం అది ఇగురు దగ్గరికి అయిపోతుందంట. ముక్క చాలా తొందరగా ఉడుకుతుంది. వాటర్ ఎక్కువ లేదు కాబట్టి పులుసులాగా ఎక్కువ టైం ఉడకదు, చాలా తక్కువ. 75% ఉడికిన వెంటనే మనం గ్యాస్ ఆఫ్ చేయాలంట. ఇంకా 25% అది వేడి మీద మగ్గిపోతుందంట. ఒకసారి సిమ్ తీసి కొంచెం సైడ్లో అయితే కదుపుతున్నారు. ఇప్పుడు అన్న ఉప్పు చూసుకున్నారు, సరిపోలేదని చెప్పి ఉప్పు అనేది కొంచెం యాడ్ చేశారు. ఉప్పు యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నారు కదా, వీటన్నిటిని యాడ్ చేస్తున్నారు. ఇగురు వల్ల మనకి వాటర్ చాలా తక్కువ పోసారు. తక్కువ పోయడం వల్ల చిక్కగా ఉంది, ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. ఇగురు కదా, పులుసులా ఉండదు, కొంచెం కర్రీలాగా దగ్గరికి వచ్చిన కూరలాగా అనిపిస్తుంది. చికెన్ మటన్ కర్రీలా ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి చివరికి కొంచెం కొత్తిమీర గాలి చేసుకోవాలి. నేను తయారు చేసిన పులుసులో ఫైనల్లీ కొత్తిమీర వేసేసాను. కంప్లీట్ అయిపోయింది. మా ఊరు నెల్లూరు స్టైల్ నెల్లూరు ఇగురు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. దగ్గరికి గ్రేవీ కూడా వచ్చేసింది. అన్నయ్య అయితే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నారు. మేమంతా రిలేషన్స్
అందరం తినడం కోసం స్పెషల్లీ అన్నయ్య చేత ఈరోజు నెల్లూరు స్టైల్ చేపల ఇగురు అయితే చేపించాము. అసలు కొబ్బరి పొడి అది వేయడం వల్ల చాలా 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 స్మెల్ టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో తిన్న తర్వాత కూడా చెప్తాం. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందంట. ప్రతిసారి పులుసే కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్ ఇగురు, నెల్లూరు ఇగురు. థ్యాంక్ యూ.